యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. హల్లెలూయా. రెండు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, నీకే వందనాలు నా ప్రభు. ఇగో నా ప్రభు, శిశువుగా, కుమారుడిగా, సమాధానానికి అధిపతిగా ఈ లోకంలోనికి వచ్చిన మహోన్నతుడా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించున్నాను. ఇగో నా ప్రభు, అశాంతిలో ఉన్న మాకు, పాపంలో ఉన్న మాకు, ప్రజలందరికీ ఆ ప్రభు మీరు శాంతిని, సమాధానాన్ని ఇస్తూ సమాధానానికి అధిపతిగా ఉద్భవించిన మహోన్నతుడానికి స్తుతులు. ఈ వాక్యం ద్వారా మాట్లాడండి. ఆ ప్రభు మీరే నా తండ్రి నేర్పించండి, నన్ను మరుగుపరచండి. పరిశుద్ధాత్మ ఎవరికి ఏ వాక్యం అవసరమో మీరే మాట్లాడండి. ఆత్మీయ ఆహారాన్ని సమృద్ధిగా అనుగ్రహించండి, నన్ను మరుగుపరచండి. మీరే పరిశుద్ధాత్మడ మాట్లాడండి. ప్రజలు నీ వాక్యము ప్రభు. ఆ తండ్రి మీరే మాట్లాడండి. నేను కేవలము ఒక బోరణ మాత్రమే. ఆ ప్రభు మీరు నా తండ్రి వాక్యం ద్వారా మాట్లాడి మా అందరిని నా ప్రభు బలపరచడం కోర్సు యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చదవబడినటువంటి వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. హల్లెలూయా. ఇది ఈ యొక్క ప్రవచనము ఎవరి ద్వారా ఇవ్వబడిందండి? యెషయా ద్వారా. కొన్ని వందల సంవత్సరము ఇవ్వబడినటువంటి యేసు ప్రభు వారు పుట్టక ముందే ఇవ్వబడినటువంటి ప్రవచనము. ఈ ప్రవచనంలో ఏలయనగా మనకు శిశువు పుట్టెను. అప్పుడు పుట్టారండి. కానీ ఏం చెప్తున్నారండి? వర్తమాన కాలంలో మరి జరిగినట్లుగా విశ్వాసముతో అక్కడ వ్రాయబడుతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. చూస్తున్నారండి. అప్పటికి ఇంకా ప్రభువు పుట్టలేదు, కానీ జరగబోయేది ఏం చేస్తున్నారండి? చూస్తున్నారు. శిశువు పుట్టి ఉన్నారు. శిశువు ఎందుకు పుట్టి ఉన్నారటండి? శిశువులో మరి పత్రిక పాఠంలో చూసినట్లయితే, మీరు శిశువులను పోలి నడుచుకొనుడి. శిశువులో ఏమున్నదండి? పాపం ఉండదు, కలంకం ఉండదు, అహంకారం ఉండదు, గర్వం ఉండదు, కుటిలత ఉండదు, ఎటువంటి అపవిత్రత కూడా ఉండదు. మరి యేసు ప్రభు వారు శిశువుగా పుట్టి ఉన్నారు. అనగా కలంకం లేకుండగా, ఎటువంటి పాపం లేకుండగా, ఎటువంటి ఆయనలో ఎటువంటి అహంకారము, గర్వము ఏమీ లేకుండగా పవిత్రుడిగా పుట్టిన శిశువు. మరి పుట్టలేదు, కానీ అప్పటికి పుట్టెను అని చూస్తున్నారు, పుట్టినట్లుగా చూస్తున్నారు. జరగబోయే దానిని ఆయన ప్రవక్త అయిన యెషయా గారు చూస్తున్నారు. ఆయన శిశువు పాపము లేనివాడు. రెండవదిగా మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. మరి అప్పటికి కొన్ని వందల సంవత్సరముల క్రితము మరి ఈ యొక్క వాక్యంలో ప్రవచనము మరి ప్రవశించున్నారు. అనుగ్రహింపబడెను కుమారుడంటే కు ప్లస్ మార్. కు అనగా చెడ్డ గుణములను, అనగా పాపములను. మార్ అనగా చంపేవాడు. కుమారుడు అనగా చెడ్డ గుణములను, పాపములను చంపేవాడు అనుగ్రహించబడెను. హల్లెలూయా. ఈ చెడ్డ గుణములు, ఈ పాపములు ఎవరిలో ఉన్నవండి? చెడ్డ గుణములు ఎవరిలో ఉన్నవండి?
మానవ జాతిలో మరి పశువుల్లో లేవండి, పక్షుల్లో లేదండి, మరి దేంట్లోనూ కూడా అపవిత్రత లేదు. కానీ ఎవరు ఉందండి? మనుషుల్లో మనుషుడిని కూడా దేవుని యొక్క తన స్వరూపంలో చేసి ఉన్నారు, పవిత్రంగానే చేసి ఉన్నారు. కానీ అపవిత్రుడైపోయి మనుష్య జాతి అంతా కూడా ఏమయ్యారండి? అపవిత్రుడిగా అయిపోవటం వల్ల చెడ్డ గుణములు ఎవరిలో లేవండి? చెప్పండి, ఎవరిలో లేవండి? అందరిలోనూ కూడా చెడ్డ గుణములు ఉన్నవండి. యేసు ప్రభువారిలో తప్ప. యేసు ప్రభువారు అన్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరన్నా స్థాపించగలరా? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాపము లేనివాడిగా పుట్టి ఉన్నారు, పరిశుద్ధుడు. యేసు ప్రభువారు తప్ప పుట్టిన ప్రతి వారు కూడా పాపులే, పాపము చేస్తున్న వారే, చెడ్డ గుణములు కలిగిన వారే. అటువంటి చెడ్డ గుణమును చంపాలి అంటే ఎవరు కావాలండి? చెడ్డ గుణం చంపే కుమారుడు కావాలి. కుమార్ అనగా చెడ్డ గుణములను చంపేవాడు కావాలి. అందువల్లనే కుమారుడు అనుగ్రహింపబడెను. ఎందుకంటే మనంతట మనము ఈ చెడ్డ గుణాలని ఏం చేయాలండి? వాటిని చంపలేము, వాటికి పరిహారము కలుగదు. మరి చంపేవాడు, విడిపించేవాడు అవసరం కనుక దేవుని ద్వారా ఈ యొక్క పరిహారము చేయుటకు కుమారుడు చెడ్డ గుణములను చంపేవాడిని అనుగ్రహించబడి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే, ఇంకా కింద చూసినట్లయితే, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆయన భుజం మీద ఏముంటండి? రాజ్యభారము. మరి దేశంలో చూసినట్లయితే, ప్రపంచంలో చూసినట్లయితే ఇంచుమించు 190 దేశాలు, మరి గుర్తించబడిన దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క అధిపతి ఉంటారు. అధిపతి మీద యొక్క రాజ్యము, ఆ దేశం యొక్క భారము ఉంటుంది. కానీ ప్రభువైన యేసు క్రీస్తు మీద అన్ని రాజ్యాలు, అన్ని దేశాలు యొక్క భారము ఏముందండి? ఆయన భుజము మీద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన భుజం మీద రాజ్యభారము. ఏంటండి రాజ్యభారము? ఎందుకండి యొక్క రాజ్యభారము ఆయన మీద పెట్టవలసి వచ్చింది? ఏంటండి ఈ భారము? మరి చూసినట్లయితే దేవుడు మనుషుల్ని, ఆదామును అవ్వమును చేసినప్పుడు వారిని పరిశుద్ధులుగానే చేసి ఉన్నారు. కానీ చేసి వారిని ఆ యొక్క ఏదెను వనములో పెట్టి అక్కడ వారికి ఏమిచ్చారండి? ఆశీర్వదించారు. అంతేకాదు, ఇంకా ఏమిచ్చారండి? అధికారం ఇచ్చి ఉన్నారు. ఏమని అధికారం ఇచ్చి ఉన్నారండి? వీటన్నిటిని కూడా ఏలండి, మరి సముద్రంని ఏలండి, పక్షుల్ని ఏలండి, జంతువుల్ని ఏలండి, ఈ యొక్క భూమి మీద ఉన్న ప్రతి దానిని కూడా మీరు ఏలండి, అధికారం ఇచ్చి ఉన్నారు. మరి కీర్తనలు గ్రంథము 8వ అధ్యాయము ఆ యొక్క అధికారం ఏంటో చూడండి. 4వ వచనం చూసినట్లయితే, మహిమా ప్రభావములతో ఆయనకు కిరీటం ఉంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. మరి మానవుని మరి కొంచెము తక్కువగా చేసినప్పటికీ ఆయన చేసినటువంటి ఈ సృష్టి అంతటి మీద ఏమిచ్చారండి? అధికారము. ఎలాంటి అధికారం అంటే మహిమా ప్రభావములతో కిరీటము ధరింప చేసి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ చూసినట్లయితే ఎన్నో వాటిపై అధికారాలు ఇచ్చి ఉన్నారండి, మహిమ ఇచ్చి ఉన్నారు, ప్రభావం ఇచ్చి ఉన్నారు. మరి రాజుగా కిరీటం ఎవరు పెడతారండి? రాజుడికి పెడతారు. మరి ఆయన రాజుగా చేసి ఉన్నారు ప్రభువారు. కానీ ఇచ్చిన అధికారాన్ని ఏం చేసి ఉన్నారండి? ఆ యొక్క మహిమను, ప్రభావాన్ని ఏం చేశారండి? పోగొట్టుకున్నారండి. అంతేకాదు, వచ్చిన అధికారాన్ని ఎవరికిచ్చి అమ్మేసుకున్నాడు? సాతానుకు అమ్మేసుకున్నాడు. ఆ యొక్క అధికారం అంతటిని తీసుకువెళ్ళి సాతాను చేతుల్లో పెట్టి ఆ యొక్క ప్రభావాన్ని, మహిమను కోల్పోయి ఉన్నాడు. ఎవరి దగ్గర ఉండాలండి అది? దేవుని ఇష్టం ఏంటండి? దేవుని చిత్తం ఏంటండి? మరి ఆశీర్వదించి ఉన్నారు. నువ్వు ఏలు, నువ్వు పరిపాలించు, నువ్వు అధికారము చెలాయించు వీటన్నిటి మీద అని మరి అధికారం అంతటిని
ఆదాము చేతులు పెడితే ఆయన తీసుకెళ్ళి అంతటిని కూడా సాతాను చేతిలో పెట్టివేసి ఉన్నాడండి. పెట్టివేసి ఉన్నాడు. దేవుని చిత్తమండది, దేవుని చిత్తమండది కాదు. దేవుని యొక్క సృష్టిని పాడు చేసినటువంటి ఆ సాతానుకి అన్నీ కూడా మరి ఆ చేతిలో అధికారాన్నంతటిని ఇచ్చే దాన్ని బట్టి మరి దేవునికి మరి యొక్క ఆదామును, కడపటి ఆదామును ప్లాన్ చేయవలసి వచ్చిందండి. ప్లాన్ చేయవలసి వచ్చింది. మరి దేవుని యొక్క ఆ యొక్క ప్రణాళిక వేయవలసి వచ్చింది. తిరిగి ఏం చేయాలి? ఏ మనుష్యునికి ఏ మహిమైతే, ఏ ప్రభావం అయితే, ఏ అధికారం అయితే ఇచ్చి ఉన్నాను, తిరిగి ఏం చేయాలి? మరలా తిరిగి వారికే చెందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ అధికారము యేసు ప్రభు వారి సిలువ ఎక్కి మూడో దినమున తిరిగి లేచే వరకు కూడా ఎవరి చేతులు ఉందండి? సాతాను చేతిలోనే ఉంది. మరి సాతానుడే వాడు పరిపాలన చేస్తున్నాడు పాపములు. మరి అక్రమంగా, అన్యాయంగా ప్రజలను మోసపుచ్చుచు మరి ఏదైతే దేవుని యొక్క అధికారము, ప్రభావము ఇవ్వబడిందో అంతటిని తాను తీసేసుకొని వాడు లోకాన్ని మోసపరుస్తూ ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నాడండి? మోసపరుస్తూనే ఉన్నాడు. కానీ దేవుని చిత్తము అది కాదు కనుక ఆ రాజ్యము, ఈ రాజ్యము ఎవరి చేతులకు రావాలండి? మరలా దేవుని చేతులు, దేవుని బిడ్డల చేతులకు రావాలి. దేవుని చిత్తం అది. నా బిడ్డలు పరిపాలన చెయ్యాలి, నా బిడ్డలు మహిమ ప్రభావములతో మరి నింపబడాలి. దేవుని ఇష్టం ఇదండి, దేవుని చిత్తం ఇదండి. అది మరలా వెనక తీసుకురావాలంటే మరి ధర్మశాస్త్రం ఇచ్చి ఉన్నారు. కొంతమంది మరి దేవుని యొక్క యాజకులను పంపించి ఉన్నారు, భక్తులను పంపించి ఉన్నారు, మరి భవిష్యత్తులను పంపించి ఉన్నారు. కానీ ఎవ్వరూ కూడా చేయలేకపోయి ఉన్నారు. పోగొట్టుకున్నటువంటి అధికారము, ప్రభావము, ఆ యొక్క సంపద ఏదైతే దేవుడిచ్చి ఉన్నారో అదన్నీ కూడా ఎవ్వరు కూడా వెనక్కి తీసుకుని రాలేకపోయి ఉన్నారు. కానీ వీరే మరి వాక్యంలో రాయబడి ఉన్నది, వారు దేవునిని ఆరాధించుచుని విగ్రహములను కూడా ఆరాధించుచుండరి. దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, విగ్రహమును కూడా ఆరాధిస్తున్నారు. ఈ ఎంతమంది అయితే పంపించి ఉన్నారు, వచ్చి ఉన్నారు, వాళ్ళు కూడా చాలామంది ఏం చేశారండి? నడవలేకపోయి ఉన్నారు, అధికారాన్ని తిరిగి తీసుకురాలేకపోయి ఉన్నారు. కానీ దేవుడు ఏం చేసి ఉన్నారండి? తన కుమారుని, తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఆ బాధ్యతను, రాజ్య భారాన్ని ఏం చేశారండి? ఆయన భుజముల మీద పెట్టినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యము ఏ రాజ్యం అండి? ప్రభువారు అన్నారు, ఈ రాజ్యము, నా రాజ్యము ఏలోక సంబంధమైనది కాదు. అది ఏ రాజ్యం అండి? పరలోక సంబంధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరి తండ్రి ఉద్దేశం ఏమిటంటే మనుషులు అందరూ కూడా పవిత్రంగా ఉండి, మరి ఆయన మరి యెషయా గ్రంథంలో రాయబడి ఉంది, ఆయన సృజించిన ప్రజలు పవిత్రంగా ఉండి ఆయన దేవుణ్ణి స్తుతించి ఆరాధించాలని ఆయన కోరుకున్నారు. కానీ మనుషులు ఏమారండి? పాపంలో పడిపోయి దేని నిమిత్తమైతే దేవుడు మనుషుని ఆదాముని చేసి ఉన్నాడో అది అంతటిని కూడా ఏం చేశారండి? దేవుని యొక్క ఉద్దేశాన్ని మరి పాడు చేసి ఉన్నారు. దేవుని పరిశుద్ధులుగా ఉండి మానవ జాతి అంతా కూడా మరి పాపంలో పడకుండా ఉంటే గనుక అందరూ కూడా పరిశుద్ధులుగానే ఉందరు. ప్రతి వారు కూడా పరిశుద్ధులుగా ఉండి పరలోకంలో ఎలాగైతే ఉంటుందో పరిశుద్ధులుగా ఈ లోకంలో కూడా పరిశుద్ధులుగా ఉండి ఏం చేద్దరండి? దేవుణ్ణి ఆరాధించరు. కానీ ఈ వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడి యొక్క చిత్తము, ఉద్దేశము అన్నీ కూడా ఏమైనాయండి? మరి అవన్నీ కూడా పాడు చేయబడ్డాయి. అంతేకాదు భూమి శపించబడ్డది. ఈ భూమి కూడా ఏం కావాలండి? నాశనం అవుతుంది. మరి దేవుని యొక్క రెండవ రాకల్లో మరి ఈ యొక్క భూమి కూడా ఏమవుతుందండి? నాశనం చేయబడుతుంది. కానీ దేవుడి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఆయన యొక్క భారము
ఎవరి మీద పెట్టారండి? రాజ్య భారము ఆయన భుజం మీద పెట్టి ఉన్నారు. ఎవరికి రాజ్య భారం ఉంటుందో వాళ్ళు ఎవరండి? వాళ్ళు రాజులు. హల్లెలూయా. రాజుల మీద రాజ్య భారము ఉంటుందండి. మరి యేసు ప్రభువారు కుమారుడిగా వచ్చి ఆయన రాజ్య భారాన్ని తీసుకుంటూ ఆయన ఏం చేశారండి? ఆ యొక్క రాజ్యాన్ని, ఇదిగో పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఏ రాజ్యం అండి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. ఈ లోకము ఏమైందండి? పాపంతో నిండిపోయి ఉన్నది కనుక మారు మనసు పొంది బాప్తిసం పొందుడి అని ఆయన యొక్క రాజ్యాన్ని మరి ప్రకటించుట మొదలుపెట్టి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి మీద అయితే రాజ్య భారం ఉంటుందో ఆయన ఎవరండి? రాజు. హల్లెలూయా. దేవుడు అనుకున్నారు ఇశ్రాయేలు ప్రజల్ని, నేనే వారికి రాజుగా ఉండాలి అని, నేనే వారికి రాజుగా ఉండాలని దేవుడు అనుకున్నారు. కానీ ఇశ్రాయేలు ఏం కోరుకున్నారండి? మనుషుల్లో నుండి రాజును కోరుకున్నారు. మనుషుల నుండి రాజును కోరుకుని ఉన్నారు. సమూయేలు వారు నిన్ను కాదు, వారు నన్నే తృణీకరించి ఉన్నారు. నేను వారికి రాజ్యంగా చేసుకుని నేనే రాజుని ఉంటుండగా నన్నే వారు తృణీకరించి ఉన్నారు. దేవుని యొక్క చిత్తం ఏమిటో తెలుసండి? ఆయన మనల్ని పరిపాలించాలని, మనము ఆయన రాజ్య నివాసులుగా ఉండాలని, ఆయనే మనల్ని ఏలాలని కోరుకున్నారు. కానీ మనుషులు ఏం చేశారండి? దేవుణ్ణి విసర్జించే మనుషుల్లో నుండి మాకు రాజు కావాలనేసి మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో సర్వభూమికి ఆయనే రాజై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యము ఆయనది, మనుషులు ఆయన వారు, ఈ సృష్టి ఆయనది. నువ్వు అన్నా అవునన్నా కాదన్నా ఆయనే రాజు. హల్లెలూయా. కానీ దేవుడు మనుషుల యొక్క ఇష్టాన్ని కూడా ఏం చేశారండి? కాదనక రాజును ఆ దినాల్లో ఏర్పరుచున్నారు. కానీ దేవుడే స్వయంగా రాజు అయి ఉండాలని ఆయన యొక్క ఉద్దేశము. ఎందుకంటే రాజ్యము ఆయనే చెయ్యాలని. చూడండి, యోషయా గ్రంథము 33వ అధ్యాయము 32వ వచనము. యోషయా గ్రంథము 33:32. యోషయా గ్రంథము 33 22 అమ్మా. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు. హల్లెలూయా, హల్లెలూయా. అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యెహోవాయే సర్వ ప్రజలకు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ ప్రభువు. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభువే. ఎలాగండి? వారు ఒప్పుకోవచ్చు, చచ్చిన వారికి కూడా ప్రభువే, బ్రతికిన వారికి ప్రభువే, జన్మించబోయే వారికి కూడా ఆయన ప్రభువే. మరి చచ్చిన వారికి మనం చూసినట్లయితే హిస్టరీ చదివిన వారు, మరి ఫలానా వారు బిఫోర్ క్రైస్ట్ 1500 ఇయర్స్లో జన్మించి ఉన్నారు. క్రీస్తు పూర్వము వారి యొక్క జన్మదినము ముందు, మరణ దినము ముందు ఎవరి పేరు ఉంటుందండి? యేసు క్రీస్తు పేరు. క్రీస్తు శకము లేదా క్రీస్తు పూర్వము. మీరు చదవండి, ఎన్నైనా చదవండి, ఏ గ్రంథాలైనా చూడండి. ఎవరు దేవుళ్ళు అనేబడి వారి జన్మాలు, వాళ్ళు ఇన్ని సంవత్సరాల ముందు వచ్చి ఉన్నారు, తర్వాత వచ్చి ఉన్నారు అంటానికి ఎవరి పేరును ఉపయోగించారు తెలుసండి? క్రీస్తు లేకుండగా సమయం లేదు. హల్లెలూయా, హల్లెలూయా.
మరి వారు ఎవరైనప్పటికీ, రాజులైనప్పటికీ, దేవుళ్ళు అనబడిన వారైనప్పటికీ, ఏ దేశస్థులైన వారైనప్పటికీ, ఏ జాతి వారైనప్పటికీ, ప్రతి వారి పుట్టుక మరణము ముందు ఎవరి పేరుందండి? యేసు క్రీస్తు వారి పేరు. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. ఆయన రాజు. హల్లెలూయా. చచ్చిన వారికి రాజే, బ్రతికున్న వారికి కూడా రాజే, పుట్టపోయే వారికి కూడా రాజే. ఆయనే సర్వ సృష్టికి ఆది సంభూతుడు గనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన రాజు. మనకే కాదు, అందరికీ కూడా రాజే. ఆయన ఎవరటండి? న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. ఆయనే శాసనములను చేసేవాడు, ఇచ్చినవాడు, నడిపించేవాడు. ప్రజల్లో నీతి న్యాయములను నడిపించటానికి శాసనములు చేసిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు తెలుసండి, ఈ శాసనములు రాయబడి ఉన్నవి అనేక దేశాల్లో. మరి మన దేశంలో కూడా దీనికి ఈ శాసనం నేటి మనం ఏమిటంటే రాజ్యాంగము. ప్రతి దేశానికి కూడా రాజ్యాంగం ఉంటుంది. మరి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఏమి చేస్తే ఏం శిక్ష ఏంటనేది అవన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారో తెలుసండి? మరి దేవుని గ్రంథమైనటువంటి ఈ యొక్క దైవ గ్రంథము నుండి 35% కంటే ఈ యొక్క మరి దేవుడిచ్చిన శాసనం నుండే తీసుకుని ఈ యొక్క రాజ్యాంగాల్ని తయారు చేసుకుని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శాసనకర్త. మన దేశంలో నడుస్తుంది అది కూడా రాజ్యాంగము. ఎక్కడిదో తెలుసండి? మరి ఈ యొక్క బ్రిటిష్, ఇంగ్లాండ్, ఈ అమెరికా, ఆయా దేశాల నుండి, క్రైస్తవ దేశాల నుండి కూర్చున్నవి. అవి ఎక్కడి నుండి వచ్చినవి అంటే బైబిల్ నుండి వచ్చినవి. దేవుని యొక్క శాసనం నుండి రూపొందించబడినటువంటివి. హల్లెలూయా. తన ప్రజలను నడిపించటానికి దేవుడే స్వయముగా మోసే ద్వారా ఇవ్వబడినటువంటి ఆ యొక్క ద్వితీయోపదేశ కాండములు చూసినట్లయితే, లేదా నిర్గమ కాండములు చూసినట్లయితే అక్కడ అన్ని శాసనములు రాయబడి ఉన్నవి. అవే శాసనములు మరి మన ఆయా దేశాలు ఏం చేస్తుంది తెలుసండి? వాటిని తీసుకొని వాటి ద్వారా దేశాన్ని పరిపాలిస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి శాసనముల ద్వారా దేశాలు నడుస్తున్నాయండి? దేవుని శాసనం ద్వారా. ఆయన శాసనకర్త, ఆయన రాజు, ఆయన ప్రభువు. అందరికీ ప్రభువు, అందరికీ రాజు. అంతేకాదండి, క్రింద రాయబడి ఉంది, మన రాజు ఆయన మనలను రక్షించును. హల్లెలూయా. రాజు యొక్క పని ఏంటి? ముఖ్యమైన పని ఏంటో తెలుసండి? తన ప్రజలను, ఆ దేశాన్ని ఎలా రక్షించాలి, పథకాలు వేస్తూ, ఏంటి సైన్యం ఎలాగ ఉండాలి, ఏమేమి కావాలి, అవన్నీ కూడా మరి నిర్వర్తించి వాడి రాజు. మన రాజు మరి మనల్ని రక్షించడానికి ఏమి చేశారో తెలుసండి? పథకం వేసి ఉన్నారు. ఏంటండి అది? మానవ సంబంధమైన, భూలోక సంబంధమైనది కాదు. కానీ దేని నుండి? ఎవ్వరూ కూడా రక్షించలేని దాని నుండి మనం చూసినట్లయితే ఆ దేశాలు తాను రక్షించడం అనుకోవటానికి ఎన్నో ఆయుధాలు, ఆటం బాంబులు అన్నీ సమకూర్చుకుంటున్నాయి. కానీ ఈ యొక్క రాజ్యము ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా. ఈ ఆత్మ సంబంధమైన రాజ్యములో శత్రువు ఏంటో తెలుసండి? పాపము. మరి మనుషుడు మరి ఇవాళ కాకపోతే రేపు, లేదా 80 సంవత్సరాలు 90 సంవత్సరాల తర్వాత మరణించవలసిందే. కానీ పాపంలోనే మరణిస్తే వాడు ఎక్కడికి పోతాడండి? నరకానికి పోతాడు. గనుక దేవుని యొక్క ఉద్దేశ్యము, ఆయన రాజు గనుక నరకము నుండి ఎలా రక్షించాలి? రాజు ఆయన. హల్లెలూయా. ఆయన నీ రాజు, ఆయన నా రాజు, ఆయన అందరికీ రాజు. ఎవ్వరూ కూడా తప్పించలేని స్థలము నుండి తప్పించటానికి ఆయన మరి ప్రణాళిక వేసినటువంటి మహారాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ నరుడును, ఏ దేవుడును ఎవరు కూడా ఆ స్థలము నుండి రక్షించటానికి సమర్థులు కారు. ఆయన ఉద్దేశ్యము ఎక్కడి నుండి తప్పించాలండి? నరకము నుండి రక్షించాలి. కనుక ఆయన ఏం చేశారంటండి? ఆయన ప్రణాళిక వేసి ఉన్నారు. ఎందుకంటే ఆయన
మహిమ గల మహారాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మహిమ గల మహారాజు మరి పాపము నుండి ఆ యొక్క నరకములో పడిపోతున్న వారిని మరి రక్షించటానికి ప్రణాళిక వేసిన దాన్ని బట్టి ఆయన మనకు శిశువును అనుగ్రహించి ఉన్నారు, మరి కుమారుని అనుగ్రహించి ఉన్నారు. నీ పాప భారము, నా పాప భారము, ప్రజలందరి పాప భారమును ఆయన భుజం మీద వేసి ఉన్నారు. హల్లెలూయా. ఆయన మహారాజు. ఇంకొకటి చూడండి, 43:15 చూడండి. 43:15 యెషయా గ్రంథము 43:15. యెహోవానగు నేనే, యెహోవాను నేనే, మీకు పరిశుద్ధ దేవుడను, మీకు పరిశుద్ధ దేవుడను, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే, మీకు రాజును, మీకు రాజును. హల్లెలూయా, హల్లెలూయా. నేనే పరిశుద్ధ దేవుడను, యెహోవానగు నేనే పరిశుద్ధ దేవుడను. ఎందుకు చెప్పవలసి వచ్చిందండి? ఎందుకు చెప్పవలసి వచ్చిందండి? ఈయన శత్రువుల నుండి అనగా బల యొక్క తీర్ అనగా బల్యముల నుండి కానీ మరి ఆయుధాల నుండి కానీ రక్షించుటకు కాదు, కానీ ఈయన దేని నుండి అపవిత్రత నుండి, పాపము నుండి రక్షించాలి గనుక తాను ప్రకటించుకొనుచున్నారు. నేనే ఎవరిని? పరిశుద్ధ దేవుడను. మామూలు దేవుడు కాదండి, పరిశుద్ధ దేవుడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ దేవుడు గనుక పాపము నుండి పరిశుద్ధపరచగలడు. ఆయన అందుకని చెప్పుకొనుచున్నారు, నేనే పరిశుద్ధ దేవుడను. ఆయన తప్ప ఎవరు కూడా, పాపంలో ఉన్నవారు ఎవరు కూడా మరి విడిపించలేరు కనుక తాను ప్రకటించుకొనుచున్నారు, నేనే పరిశుద్ధ దేవుడను. నేను తప్ప ఎవరు కూడా మిమ్మల్ని ఈ పాప ఊబిలో నుండి తప్పించలేరు. నేను మహిమగల రాజును అని ప్రభువారు ప్రకటించుకొనుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పాపిని పవిత్రంగా చేయాలంటే పరిశుద్ధుడి కావాలి, పరిశుద్ధ దేవుడు కావాలి. ఆయన రాజ్యము ఆయన రాజ్యము ఎలాంటిదండి? పరిశుద్ధ రాజ్యము. పరిశుద్ధులే దాంట్లో ఆ రాజ్యంలో ఉంటారు గనక ఈ యొక్క అపవిత్రతలో ఉన్న వారిని పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధులుగా చేసి ఆ రాజ్యంలోనికి చేర్చుటకు ప్రణాళిక వేసిన మహారాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక రాయబడి ఉంది, ఇశ్రాయేలు సృష్టికర్తనగు నేనే నీకు రాజును. హల్లెలూయా. నీకు రాజును. ఇశ్రాయేలు నీకు సృష్టికర్త ఎవరికటండి? ఇశ్రాయేలుకు సృష్టికర్త ఉన్నదండి. ఇజ్రాయేల్ దేశం ఉందండి. ఎప్పుడైతే దేవుడు సృష్టించున్నారో వాళ్ళు ఇంచుమించు 95 లక్షల మంది కేవలము ఇప్పుడు అక్కడ ఉన్న దేశంలో ఉన్నవారు. మరి వారి శత్రువుల మధ్య ఉంటుండగా చుట్టూరు 6 దేశాలు శత్రు దేశాలు, బయట దేశాలు కలిపి అవన్నీ 13 శత్రు దేశాలండి. మరి ఇంటి చుట్టూరు అందరూ శత్రువులు ఉంటే కనుక ఎవరన్నా ఇంట్లో శాంతిగా సుఖంగా ఉండగలరండి? ఎప్పుడు యుద్ధాలే. ఎందుకో తెలుసండి? వారు దేవుని సంతానము. హల్లెలూయా, హల్లెలూయా. వారు దేవుని జనాంగము, ఆయన ఏర్పరచుకున్నటువంటి జనాంగము కనుక ఎప్పుడు కూడా సైతాను దుష్టుడు దేవుని యొక్క ప్రజల మీద యుద్ధము చేస్తూనే వచ్చింది. దేవుడు సృష్టించిన వారి మీద వారిని పడగొట్టాలనే ఆలోచనతోటే ఉన్నది. మొట్టమొదటి మానవులైన వారిని కూడా దేవుని సృష్టిని ఏం చేసిందండి? పాడు చేసింది. అప్పటి నుండి ఇప్పటికి కూడా ఈ యొక్క సైతాను ఆయా వ్యక్తుల్లో ఉండి ఆయా విధాలుగా ఏం చేస్తుందండి? అది అప్పట్లో మనుషులు లేరు కనుక ఎవరిని ఉపయోగించుకుందండి? సర్పాన్ని ఉపయోగించుకుంది. ఇప్పుడు మనుషులు ఉన్నారు కనుక ఇప్పుడు ఎవరిని ఉపయోగించిందండి? మనుషుల్ని ఉపయోగించుకుంటుంది. మనుషులను ఉపయోగించుకొని వారి మీద ఏం చేస్తుందండి? దేవుని ప్రజల మీద యుద్ధము చేస్తున్నది. ఇప్పటికి ఇంకా జరుగుతున్నది, కానీ ఎప్పుడు ఓడిపోలేదండి. ఇజ్రాయేల్ ప్రజలు ఎన్నో యుద్ధాలు చేసి ఉన్నారు, కానీ వారి యుద్ధాలు ఎప్పుడు ఓడిపోలేదు. ఎందుకో తెలుసండి? దేవుడు వారి రాజు. హల్లెలూయా, హల్లెలూయా.
వారి రాజు దేవుడు, నడిపించేవాడు దేవుడు. దేవుడు అన్నారు, ఓ నీవు చిన్న దానివైనా కానీ నీవు ఎప్పుడు కూడా అల్పమైన దానివి కాదు, ఓడిపోవు, నీ పక్షంన నేను యుద్ధము చేసేదను. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయన రాజు కనుక ఆ దేశాన్ని పరిపాలించు దేశానికి విజయాన్ని ఇస్తూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈరోజు కూడా రాజే, నడిపించే ప్రభువే. రాజు అనగా ఎవరండి? రాజ్యము చేయవాడు. రాజు అనగా పరిపాలించే వాడు, రాజు అనగా నడిపించే వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి రాజును కొంతమంది వెతుక్కుంటూ వచ్చి ఉన్నారండి, వెతుక్కుంటూ వచ్చి ఉన్నారు. ఎప్పుడండి? పుట్టినప్పుడు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి అయినా? యూదులకు రాజు, యూదులకు రాజు. ఆయన పుట్టినవాడు ఎక్కడ అంటే అప్పట్లోనే వారు వెతుక్కుంటూ వచ్చిన వారు. ఒక గవర్నరు, ఎవరండి? రోమా శాసనకర్త. ఆయన మీద రాంచి ఉన్నారు పైన, ఈయన యూదులకు రాజు, యూదులకు రాజు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరికండి? యూదులకు రాజు. ఎవరండి యూదుడు? ఎవరండి యూదుడు? ఇశ్రాయేలీలు. ఇంకెవరండి యూదుడు? ఎవరండి? యూదా గోత్రం వారు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28, 29 చదవండి. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే, అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదే, ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలిగినది కాదు, అక్షరము వలన కలిగినది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి యూదుడు? ఎవరండి? బాహ్య శరీరమందు వారు ఏం చేస్తారండి? సున్నతి చేయించుకుంటారు. వారు కాదటండి యూదుడు, వారు యూదుడు కాదు. కానీ ఎవరటండి? ఆత్మ సంబంధమైన అంతరంగంలో హృదయ సంబంధమైన కథన అనగా సున్నతి ఎవరైతే చేసుకుంటారో వారే ఎవరటండి? యూదులు. హల్లెలూయా, హల్లెలూయా. యూదులకు రాజు అనగా ఎవరికండి ఆయన రాజు? ఎవరైతే వాక్యంలో రాయబడింది, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. ఆత్మ సంబంధమైన సున్నతి, హృదయ సంబంధమైన సున్నతి. చూడండి, ఏడు అనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. హల్లెలూయా, హల్లెలూయా. నీతి కలుగునట్లు ఎక్కడ జరుగుతుందండి కథన? హృదయంలో. బాహ్యమండి ఎవరికైనా కనిపిస్తుందండి ఈ యొక్క కథన, ఈ యొక్క సున్నతి? బయట సంబంధమైనది కాదు. అలాగా చేయించుకున్న వారు నిజానికి యూదుడు కాదు. కానీ ఎవరటండి? అంతరంగమందు కథన సున్నతి చేయించుకున్నవారే ఎవరండి? నిజమైన యూదుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే హృదయంలో విశ్వసించి రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటారో వారే నిజమైన యూదుడు. హల్లెలూయా. ఒప్పుకొని నమ్మి బాప్తిసం పొందిన వారే నిజమైన యూదుడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ యూదుడు? హల్లెలూయా. అర్థమైందండి? ఎంతమంది అయితే హృదయ సంబంధమైన సున్నతి చేయించుకున్నారో వారే నిజమైన యూదుడని ఇక్కడ చెప్పుచున్నారు. కనుక
నీవు నేను ఎవరు చేర్చబడ్డామండి? ఆత్మ సంబంధమైన యూదులము. హల్లెలూయా. వారు శరీర సంబంధమైనదే, కానీ వారు శరీర సంబంధమైన ఆ యొక్క సున్నతి స్వర్గమునకు చేర్చదు. కానీ ఆత్మ సంబంధమైన నువ్వేవైతే మరి మనసులో విశ్వసించి, హృదయంలో విశ్వసించి ఆయన యేసు ప్రభువని నోటితో ఒప్పుకున్న నీవు నిజమైన సున్నతి పొందిన వాడవు, పొందిన దానవు. హల్లెలూయా. నిజమైన యూదుడవు. వారు వెళ్తారు వెళ్ళరు, కానీ ఎవరైతే ఆత్మ సంబంధమైన హృదయ సంబంధమైన సున్నతి చేయించుకున్నారో వారు ఏమవుతారండి? పరలోకమునకు వెళ్తారు. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశము ఇదే. ఎక్కడైతే వారు ఎక్కడ నమ్మారండి? ఎక్కడండి విశ్వాసం ఎక్కడ కలుగుతుందండి? హృదయంలో. మరి అవ్వగారికి విశ్వాసం ఎక్కడ కలిగిందండి? మీరు దేవుని దూతలాగా దేవునిలోగా అయిపోతారంటే ఆవిడ ఎక్కడ విశ్వసించిందండి? హృదయంలో విశ్వసించిందండి. దానికి ఏం కావాలండి? అదే హృదయానికి ఏం కావాలి? సున్నతి కావాలి, శరీరానికి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ హృదయంలో అయితే మరి ఆ యొక్క తప్పిపోయిందో, ఎక్కడైతే విశ్వసించిందో, నమ్మిందో, ఆ యొక్క సైతాను మాటలు ఏ హృదయంలో అయితే మరి చేర్చుకుందో అక్కడే అపవిత్రమైంది కనుక అపవిత్రమైన దానికి పవిత్రత ఎక్కడ కావాలండి? హృదయము. అన్నిటికంటే ఎందుకన్నారండి? అక్కడే జరిగిందండి. పాపమును అక్కడే చేర్చుకుందండి. నమ్మేసింది, గుడ్డిగా నమ్మేసింది. దేవుని కంటే ఎక్కువగా సాతాను నమ్మి తన హృదయాన్ని మరి విశ్వాసంలోనికి మరి అపవిత్రమైన దానికి నమ్మి పాపంలో పడవేయటాన్ని బట్టి మరి హృదయ సంబంధమైన సున్నతి అవసరమైందండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకు వచ్చారటండి? ఎవరటండి ఆయన? యూదులకు రాజు. హల్లెలూయా. ఎవరండి యూదుడు? యూదులు ఎవరు? అంతరంగమందు ఎవరైతే సున్నతి చేయించుకున్నారో ఆయనకు రాజు. హల్లెలూయా. హల్లెలూయా. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ పుట్టాడు? హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ? ఆయన ఎక్కడో కాదు, బెత్లెహేములో అందరికీ పుట్టి ఉన్నారు. కానీ నీకు నాకు ఎక్కడ పుట్టినారండి? పరిశుద్ధమైన మరి ఎక్కడైతే అపవిత్రతను చేర్చుకుందో ఆదాము, దానికి మీరు సున్నతి చేయించుకున్నారు కనుక అక్కడే ప్రభువారు జన్మించి ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. లోకమంతటికి 2025 సంవత్సరాల క్రితము జన్మించి ఉన్నారు. కానీ నీకు నాకు అయి ఉండొచ్చు ఎవరైతే 10 సంవత్సరాల క్రితము మరి మన హృదయాలు దేవుడు వచ్చిండు. కొంతమంది జీవితాల్లో మరి 5 సంవత్సరాల క్రితము, కొంతమంది 2 సంవత్సరాల మరి దేవుడు పుట్టుతూనే ఉన్నారు. ఎవరైతే హృదయ సంబంధమైన ఆత్మ సంబంధమైన సున్నతి చేయించుకుంటున్నారో ఆదాము అవ్వ మరి చేసిన దాన్ని బట్టి దానికి పరిహారము చేసుకుంటున్నారు. ఎవరు నమ్మిందండి? సాతాను నమ్మింది. నీవెవరు నమ్మవండి? యేసు ప్రభువని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నారు. నోటితో ఒప్పుకున్న మీరు ఎవరటండి? నిజమైన యూదుడు. యూదులకు రాజుగా పుట్టి ఉన్నారు. ఆయనే మన రాజు. మరి ఒక పెంతు పిలాతు కూడా అంటున్నారు ఈయన యూదులకు రాజు. ఎప్పుడండి అయినా మన కొరకు ఆ యొక్క యజ్ఞము చేయుటకు వచ్చిన ఆ యొక్క గడియలో, ఆఖరి సమయంలో అప్పుడు కూడా ఆయన మరి ఎత్తి చెబుతున్నారు, ఈయన ఎవరండి? యూదులకు రాజు. చెప్పటమే కాదు, ఆయన రాంచేసి ఉన్నారు. ఆయన మన రాజు. రాజు ఎప్పుడు కూడా ఏం చేస్తారండి? రక్షించటానికి తన ప్రాణాన్నే తెగించి మొదటగా ఉండి యుద్ధము చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఘనమైన మహారాజు గనుక సాతాను ఓడించటానికి, సాతాన్ని ఎవరు కూడా, ఏ సాతానైతే మానవుణ్ణి పాపంలో పడగొట్టి ఉందో అదే సాతానుని ఎవరు ఓడించలేదు. కానీ దాన్ని ఓడించటానికి ఆయనే ఏం చేసి ఉన్నారండి? రాజుగా పుట్టి ఉన్నారు. మరి పుట్టిందే కాదు, కానీ ఆయన మొత్తం ఏమి చేయాలో రాజు కనుక ఆయన రాజ్యాన్ని మరి నడిపించాడు గనుక, రాజ్యంలో ఉన్న ప్రజలను రక్షించాడు గనుక తనే ఏం చేశారండి? ప్రాణాన్ని ఇచ్చి ఉన్నారు. జీతగాడే, కానీ
తన సొంత గొర్రెలకు ఏం చేస్తారండి? కాపరి తన ప్రాణమును పెట్టును. హల్లెలూయా! మన రాజు ప్రాణము పెట్టినవాడు, మనము ఆయన గొర్రెలము, ఆయన మన కాపరి. హల్లెలూయా! హల్లెలూయా! నీవు నేను ఎవరమండి? యూదులము, ఆత్మ సంబంధమైన యూదులము. ఆయన మన రాజు. మరి చూసినట్లయితే ఈ యొక్క రాజ్యములు ఉంటాయి. కొంత రాజ్యాలు ఏం చేస్తారండి? 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఉంటాయి. కానీ ఈయన యొక్క రాజ్యము ఎలాంటి రాజ్యం అంటే చూడండి, లూకాసు వార్త 1:33 చూడండి. ఆయన యాకోబు వంశస్థులను ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును, యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని. హల్లెలూయా! అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. హల్లెలూయా! ఆయన రాజ్యము 5 సంవత్సరాలండి, 10 సంవత్సరాలండి. మరి అంతము లేని రాజ్యము. ఆ రాజ్యములు ఎవరు ఉంటారు తెలుసండి? యూదులు ఉంటారు. హల్లెలూయా! ఆ యూదులు ఎవరండి? ఇక్కడ ఉన్నారా? యూదులు ఉన్నారు. హల్లెలూయా! ఎవరైతే పరిశుద్ధులు ఆయన రాజ్యములో, అంతం లేని రాజ్యములో ఆయన చేర్చుటకు మరి కుమారుని మనకు అనుగ్రహించి ఉన్నారు. అలాంటి రాజ్యమే ఈ భూమి మీద ఉండాలి అని తండ్రి కోరుకున్నారు. ఆదామును చేసి ఉన్నారు. ఎలాగంటే అంతము లేని రాజ్యము ఈ భూమి మీద ఉండాలని దేవుని యొక్క ఉద్దేశము. కానీ మరి ఆ సాతాను దాని ఉద్దేశాన్ని మరి చెడగొట్టినప్పుడు మరి యొక్క మార్గము యేసు ప్రభు వారి ద్వారా తెరిచి ఉన్నారు. హల్లెలూయా! ఆయన రాజ్యము అంతం లేని రాజ్యము. మరి ఎల్లప్పుడూ కూడా ఆయన రాజే. జ్ఞానవంతురాలు కట్టుకున్నాను. హల్లెలూయా! జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నాను. జ్ఞానవంతురాలు తన భర్తను రాజుగా చేసి తను రాణిగా ఉంటుందటండి. హల్లెలూయా! హల్లెలూయా! జ్ఞానవంతురాలు తన భర్తను రాజుగా చేసి తను రాణిగా ఉంటుందటండి. వాక్యంలో చెప్పబడింది. యెషయా గ్రంథము 54:5 వచనం చూడండి. యెషయా గ్రంథము. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు. ఆయనను ఎవరండి? ఆయన భర్త అనగా భరించువాడు, భర్త అనగా పోషించువాడు, భర్త అనగా తోడుగుండువాడు, భర్త గండగా నడిపించువాడు, భర్త అనగా అన్ని కాలంలో కూడా రక్షించువాడు. హల్లెలూయా! హల్లెలూయా! ఈ భర్త ఎవరండి? నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. జ్ఞానవంతురాలు ఎవరండి? తన భర్తను రాజుగా చేసిన వారు జ్ఞానవంతురాలు. హల్లెలూయా! మరి నీ భర్త రాజుగా ఎవరిని చేయాలండి? ఎవరిని చేయాలి? ఎవరైనా భర్త? నిన్ను సృష్టించిన వాడు, సృష్టికర్త అయిన దేవుడు నీకు రాజుగా ఉండాలి. హల్లెలూయా! హల్లెలూయా! ఆయన నీకు రాజుగా ఉంటే రాజు దగ్గర ఏమన్నా కుదువ ఉందండి? రాజు దగ్గర ఏమి కుదువ లేదు. కావలసిన అన్నీ కూడా ఆయనే మిమ్మల్ని పోషించును. ఆయన రెక్కల చాటున ఆరోగ్యము కలదు. హల్లెలూయా! హల్లెలూయా! అంటే 12:30. ఆయన రెక్కల కింద ఆరోగ్యం ఉంది. ఆయన మనుషులు ఏదైతే ఇవ్వలేరో అవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నవి. మరి ఈ లోక సంబంధమైన మనుషులు స్వర్గానికి తీసుకెళ్ళరండి? తీసుకువెళ్ళలేరు. కానీ ఆయన్ను నీ భర్తగా చేసుకుంటే, నీవు రాణిగా ఉంటే ఆయన తీసుకువెళ్ళి ఎక్కడ కూర్చోబెడుతున్నారండి? హల్లెలూయా! హల్లెలూయా! సింహాసనం ముందు ఎవరు కూర్చుంటారండి? రాజులు కూర్చుంటారు. ఇంకెవరు కూర్చుంటారండి? రాణులు కూర్చుంటారు. హల్లెలూయా! నీవు లోకమందే ఆయనను నీ భర్తగా చేసుకుంటే గనుక నిన్ను రాణిగా తీసుకెళ్ళి తన సింహాసనమందు కుడివైపున కూర్చుండబెడతారు. హల్లెలూయా! హల్లెలూయా!
అటువంటి సౌభాగ్యము ఎవరన్నా ఇవ్వగలరండి? ఎంతవరకు అండి ఇది? శాశ్వత కాలం వరకు రాజ్యము. హల్లెలూయా. 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు కాదు, కానీ అనంత కాలము మరి ఆయన నిన్ను రాణిగా చేసి తన కుడి వైపున కూర్చుండబెట్టుకుంటారట. ఎప్పుడండి? ఎప్పుడు? ఆయన్ను నీ జీవితంలో రాజుగా మరి పెట్టుకున్నప్పుడు, ఆయన్ను నీ జీవితంలో రాజుగా చేసినప్పుడు, ఆయనే రాజు అని మరి నీవు అంగీకరించి ఆయన్ను రాజుగా పెట్టుకుంటే గనుక నీ జీవితంలో నిన్ను రాణిగా చేసి, రాజు ఎక్కడుంటే రాణి అక్కడ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. రాజు ఏమి భోజనం చేస్తే రాణి కూడా అదే పెడతారండి. రాజుల భోజనం ఎలాగ ఉంటుందండి? ఎలా ఉంటుందండి? రాజులు ఎలాంటి ప్రదేశాల్లో ఉంటారండి? మరి ఎంత ఘనత! కేవలము ఒక్క ఆలోచన ఎట్టి, ఆయన నన్ను సృష్టించిన వాడు నా భర్తనగా భరించేవాడు. ఆయన చేయవలసింది చేసి ఉన్నారు కానీ రాణిగా ఉండాలంటే నీవు చేయవలసిందేంటి? ఏమి చేయాలండి? మరి వస్తీనా బాగొట్టుకుంది. మరి వస్తీ ఆ యొక్క రాజ్యంలో రాణిగా ఉంటున్నట్టుగా రాజు యొక్క మాటను తిరస్కరించి ఏం చేసుకుందండి? రాజరికాన్ని మరి రాణి పదవిని పోగొట్టుకుంది. ఆ రాజ్యం నుండి, ఆ కోట నుండి బయటకు తీయబడి ఉంది. ఎందుకండి? అవిధేయత, లోబడని మనస్సు వలన ఏం చేసిందండి? మరి ఆ యొక్క ఉన్నటువంటి ఆ యొక్క పదవిని, ఆ స్థానాన్ని పోగొట్టుకుంది. కేవలము తన యొక్క ఆలోచన నేనేంటి, ఆయన మాట వినవలసింది ఏంటి? ఇదే తన యొక్క జీవితంలో ఆ యొక్క రాజ్యము నుండి, ఆ యొక్క సింహాసనం నుండి మరి కోల్పోటకు మరి ఆ యొక్క ఆలోచన ఆమెను బయటకు త్రోసివేసింది, బయటకు నెట్టివేసింది. విధేయత లేని జీవితం. నేను ఆయన రాజుగా చేసుకున్నాము అంటే మనము విధేయులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరియ అన్నది ఆమెనికి తెలుసు, మరి నేను కన్యక ఉన్నాను గనక నా యొక్క గర్భం మందు యేసుప్రభు వారి కుమారుడు జన్మిస్తే గనక మరి అప్పటి ఉన్నటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర ప్రకారము ఏమి చేయాలండి? రాళ్లతో కొట్టి చంపాలి. తనకు తెలుసు. అయినప్పటికీ నీ దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తన జీవితంలో మరణము వెంటాడబోతుంది. అయినప్పటికీ కూడా మరి ఆ మరణము కంటే మరణాన్ని జయించే సజీవుడైన దేవుని కుమారుడు నా గర్భం నందు వచ్చుటయే మహాభాగ్యము. ఈ యొక్క కొద్దిపాటి శ్రమలుగా అనుకోకుండా ముందున్న వాటి వరకు పరిగెత్తితే ఆ యొక్క మహానందము కలుగును అని నమ్మి ఏం చేసిందండి? తన యొక్క మరణాన్ని కూడా మరి చూసి తెలిసి కూడా మరి వెనకాడక ఏం చేసిందండి? నీ దాసురాలకు నీ మాట చొప్పున నాకు జరుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. లోబడిపోయిందండి. మరణము ఉన్నప్పటికీ ఏం చేసిందండి? నేను మరణించుట మంచిదే. మరి పౌలు గారు అంటారు, చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తు కొరకే. హల్లెలూయా. ఈమెలో ఉన్న విశ్వాసము అదే. చచ్చిపోతే మేలే, మరి ఆయన కొరకు జీవించుట ఏంటండి? మహాభాగ్యము. ఆమె యొక్క తలంపు, ఒక్క తలంపు. మరి ఈ లోక రక్షకుడు పవిత్రురాలైన కన్యకకు మరి తన గర్భమందు మరి వచ్చుటకు అంగీకరించి ఆ ప్రభువును మనందరికీ కూడా మరి అందించుటకు ఆమె ఒక సాధనముగా దేవుడు వాడుకొని ఉన్నాడు. మరి ఆవిడ మరి ఒప్పుకోకపోతే ఎక్కడో ప్రభువు ఏర్పాటు చేసిన, కానీ ఆయన మరి రాయబడి ఉంది, ఎలిజబెత్ అంటది, నీవు ధన్యురాలువు. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఆ ధన్యత ఎక్కడి నుండి వచ్చింది తెలుసా? విధేయతలుండి పుట్టుకొచ్చింది. హల్లెలూయా. ఆమె దేవుని మాటకు, దూత మాటకు విధేయురాలవుటను బట్టి ఆ ధన్యత ఆమె కలిగి ఉంది. మరణాన్ని లెక్క చేయలేదు. మరి చూటి మాట బోట్లు ఎలాగుంటాయి మీ అందరికీ తెలిసిందే. కొంచెం ఎలాగంటే లోకి అంతం మరి ఎన్నో మరి కథనాలు చెప్పుకుంటూ లేనిపోని మాటలతో చూటుబొట్టి మాటలతో పొడుస్తుంటారు. ఈ కాలం కంటే అప్పుడు మహానిష్టగా ఉండేవారు వారు. మరి రాళ్లతో కొట్టడమే మరి యొక్క మార్గము లేదు. అయినప్పటికీ ఆమె విధేయురాలయ్యి తన్ను తాను మరి అప్పగించుకొని ఉన్న దాన్ని బట్టి ఆమె మహాధన్యురాలైంది. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ప్రభువును మన సృష్టికర్తను మనకు భర్తగా చేసి ఇచ్చిన ఆయన్ను రాజుగా చేసుకుని ఉంటే గనుక మనల్ని ఆయన ఏం చేస్తారండి? రాణులుగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము చేయవలసిందల్లా ఏం చేయాలండి? ఆయన మాటకు లోబడాలి. మరి నీతి వచనం నీతి ఏంటది? సామెతలు 3వ అధ్యాయము ఆయన చూడండి 3:6 చూడండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. హల్లెలూయా. ఏమి చేయాలండి? చేయమంటున్నారు? ఒప్పుకో. ఆయన అధికారమునకు ఒప్పుకో. ఏమిటి అధికారము? రాయబడి ఉంది, చెప్పబడి ఉంది, ప్రకటిస్తూ ఉన్నారు. ఒప్పుకోవాలి, లోబడాలి. లోబడకపోవటం వలన వస్తీ తన రాణి పదవి నుండి గెంట వేయబడి ఉంది, పోగొట్టుకున్నది. మరి ఆయన యొక్క అధికారమునకు ఎన్నింటిలో ఆయన అధికారమునకండి? అన్నిటిలో, సమస్త ప్రవర్తన నీవేదైతే చేస్తున్నావో దాని అంతటిలో కూడా ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఎందుకో తెలుసండి? ఆయన మన రాజు, ఆయన మన భర్త. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూస్తూ ఉంటారు, మరి ఎవరన్నా వచ్చి అమ్మ ఇది 500 రూపాయలు ఇది తీసుకోమ్మా అని అంటే, ఉండండి మా ఆయన్ని అడిగి వస్తాను. ఇదండి 500 రూపాయలకి ఎవరిని అడగలటండి? మా ఆయన్ను వస్తాను. ఆయనకి చెప్పకుండా ఏమీ చేయరు. వెళ్తారు, కనుక్కుంటారు, ఆయన ఏమంటే దాన్ని బట్టి చేస్తారు. లోబడుతున్నారు లేదా? హల్లెలూయా. మహారాజు నీ దేవుడు, నీ రాజు. ఆయన శాసనలకు ప్రవర్తన అంతటి యందు కూడా ఏమి చేయాలండి? లోబడాలి. మరి లోబడాలి అంటే ఎన్నింటిలో అండి? అన్నింటిలో కూడా చదువు. మరి చిన్నప్పటి నుండి కూడా ఆయన యొక్క మరి ఆ రోజు చెప్పబడింది, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. ఇది ఒక ఆజ్ఞ ఆయన చెప్పి ఉన్నారు. దాన్ని ఏం చేయాలని మనం పాటించాలి. అంటే ఏమిటి చెప్పి ఉన్నారు? ఆ రోజు మొట్టమొదట తల్లిదండ్రులు నడవాలి. తల్లిదండ్రులకే రానప్పుడు పిల్లల్ని ఏం చేయగలరండి? నడిపించగలరా? నీకే తెలీదు ఏం రాసి ఉన్నదో, మరి ఎలాగ నడిపిస్తాం? మీరే నడవలేనప్పుడు పిల్లలు ఎలా నడుస్తారు? మరి సామెత ఉంది, ఆవు చేను మేస్తే దాని పిల్ల ఏంటంటే దాన్ని అంటారు దూడ ఎక్కడ మేస్తుందండి? గట్టుని మేస్తుందా? ఆవు ఎక్కడ మేస్తే దాని పిల్ల కూడా అక్కడే మేస్తుంది. అంతేకాని ఆవు అంటుంది నేను చేను మేస్తాను, నువ్వు దూడ మేయమంటే ఒక పోటు పొడిసి నీతోడే నేను వస్తాను అంటుంది దూడ కూడా. ఆవు ఎక్కడ ఉంటుందో పిల్ల కూడా అక్కడే ఉంటుంది. అన్నారండి మీ పిల్లలు, నువ్వు చేస్తే తప్పు లేదు కానీ నేను చేస్తే తప్పు వచ్చిందా అన్నారా? అనే ఉంటారు. ఎందుకో తెలుసా? మీరు చేయకుండా
మీరు చెబితే మీ పిల్లలు మీకే ఎదురాడతారు. మీరు దేవుని మాట వినండి, మీ మాట మీ పిల్లలు వింటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీ రాజు ఏదైతే చెప్పి ఉన్నారో అది చెయ్యాలి. అన్ని విషయాల్లో కూడా, చదువు విషయంలో అయితే వారికి మరి ఆయా కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు. మరి వాక్య సంబంధంగా ఉండాలండి, నడిపించాలండి. మరి లోక సంబంధమైనవి దాంట్లోండి వచ్చిన వారము, లోకంలోండి బయటకు వచ్చాము, కానీ లోకంలోనివి అవి కూడా మనము కూడా తెచ్చేసుకున్నాం. రాహేలు తన తల్లిదండ్రులను, బంధువులను, ఇంటిని విడిచిపెట్టింది, కానీ దేన్ని తెచ్చుకుందని కూడా విగ్రహాలు విడిచిపెట్టలేదు. కానీ చేరిందండి, గమ్యస్థానానికి చేరలేదు. ఆ పొలిమేరలో బెత్లెహేము, ఎక్కడైతే యేసురావు పుట్టి ఉన్నారో ఆ బెత్లెహేము మరి ఎంట్రన్స్లోనే ఏమంటారు, పొలిమేరల దగ్గరకు వస్తుల్లోకే ఏమైందండి, ఆమె చనిపోయింది. మరి దేవునికి వ్యతిరేకంగా చేసిన ఆయన యొక్క రాజ్యంలోనికి ఏం చేస్తామండి, మరి అంచెడు వరకు వెళ్తాం, కానీ లోపలికి వెళ్ళలేం. కేవలం నోటి మాటను బట్టి, చేయమన్న దాన్ని బట్టి చేయక మోసే గారు ఏం చేశారండి, దేవుని మాటకు విరోధముగా ఏం చూశారు. కానీ మరి దేవుని అంతా నడిపించావు కనుక మోసే కానీ చూపిస్తాననేసి ఆయనకి ఏం చేశారండి, చూపించి ఉన్నారు. కానీ లోపలికి చేరనివ్వలేదు. పోగొట్టుకున్నారు. రాజు మాటకు రాజు తలుసుకుంటే దెబ్బలు తెలుసు, ఈ విషయం అందరికీ తెలుసు. కానీ రాజు మాట ఏం చేస్తామండి, తృణీకరిస్తూ ఉంటాం. ఎందుకని, అయ్యో అలా చేయకపోతే అందరూ ఏమనుకుంటారు, బంధువులందరూ ఏమనుకుంటారు, ఇలా నూరు పోస్తారు, ఇలాగంటారు. కానీ రాజు, ఆయన నీ రాజు, నీ కొరకు ప్రాణమిచ్చిన రాజు, నీ కొరకు ఏమి విడిచిపెట్టారు తెలుసండి, స్వర్గాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చారండి. స్వర్గాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వచ్చి ఉన్నారు, పాప లోకంలోనికి. ఆ ఇక్క పాపం నుండి నిన్ను విడిపించడానికి ఆయన వస్తే నువ్వేం చేస్తున్నావు, రాహిల్లాగా బయటకు వచ్చావు. కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాలు, ఆ సంబంధమైన పనులు, ఆ యొక్క ఇష్టాలు, వాటిని విడిచిపెట్టక ఏం చేస్తున్నావండి, ప్రభువా నీ వెనకాల నేను వచ్చేస్తున్నాను. దేనితోటి, విగ్రహాలతోటి, ఆచారాలతోటి, ఆయా విధాలుగా దేవునికి వ్యతిరేకమైన వాటితోటి. ఆయన రాజు తలుసుకుంటే దెబ్బలకు కుదవలేదు. కుమారుని ముద్దు పెట్టుకున్నది. దేని ఎడల ఆయన కోపించిన ఎడల రాజు తలుసుకుంటే దెబ్బలకు కుదవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ముద్దు పెట్టుకోండి కుమారుని. ఆ కుమారుని ఏం చేయాలటండి, ముద్దు పెట్టుకోవాలి. ముద్దు ఎవరు పెట్టుకుంటారు తెలుసండి, ఎవరండి, యోధా గారు కూడా పెట్టుకున్నారండి. అందరూ పెట్టేసుకుంటారు ముద్దులు, దొంగ ముద్దులు. పైన తడిమి చూస్తే యాసావు, లోపల చూస్తే మాట చూస్తే పైన తడివి చూస్తే యాకోబు, లోపల మాట చూస్తే యాసావు. హల్లెలూయా. బయట ఒకటి, లోపల ఒకటి అనుకోవచ్చు. దేవునికి సృష్టంలో ఏది కూడా మరుగు చేయబడదు, మరుగైనది ఏది లేదు. మనుషులు నువ్వు అలాగ మగారు, ఇలాగ అయ్యగారు, అలాగనేసి మీరు చెప్పుకోవచ్చు. కానీ ఆయన కంటికి, రాజుకు అన్నీ కూడా బహిర్గతమే. ఎవరిని మోసపరిచినా కానీ ఆయన్ను ఎవరు కూడా మోసపరచలేరు. హల్లెలూయా, హల్లెలూయా. నీ రాజు ఏమంటున్నారు తెలుసండి, ఇదిగో నేను త్వరగా వచ్చేస్తున్నాను. నేను మొదట వచ్చేసాను, నువ్వు ఎన్ని చేసినా కానీ అన్నీ శ్రమించడానికి వచ్చేసాను. మరి ఆ తర్వాత నుండి ఏం చేస్తున్నావు, నీకు జీతం నేను తీసుకుని వస్తున్నాను. నీ క్రియలు,
నీ పనులు, నీ తలంపులు, నీ నడవడి ఏం చేశావు? నీకు దేని నుండి నేను విడిపించాను? దేంతో విడిపించారు? ఆయన రక్తంతో, నా ప్రాణంతో. నీ ప్రాణం కొరకు నా ప్రాణం పెట్టి ఉన్నాను. కానీ నీవు ఎలాగ నడిచావు? నీవిచ్చిన రక్షణ వస్త్రం ఏమైంది? నీకు ఇచ్చిన సంతోష వస్త్రం ఎక్కడ పోగొట్టుకున్నావు? నీకు ఇచ్చిన పరిశుద్ధ జీవితం ఎక్కడ పోగొట్టుకున్నావు? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు అనుకోవచ్చు ఎవరు చూడలేదని. ఆయన వస్తున్నారు. ఇదిగో మరి రాయబడి ఉంది చూడండి, ప్రకటన గ్రంథము 1:7 చూడండి, 22:12 చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరండి వచ్చున్నవారు? రాజు తలుసుకుంటే దెబ్బలకు కొదవలేదు. జీతం తీసుకుని వస్తున్నారు. యవని క్రియలకు ఫలితము వారికి తీసుకొని వస్తున్నారు. యేసు ప్రభు వారు శిశువుగా వచ్చి ఉన్నారు, బాలుడు వచ్చి ఉన్నారు. ఆయన సేవలంతా కూడా చేసి ఉన్నారు. నిన్నన్నారు, ఏమన్నారు? నేను సృష్టించిన దేవుడను, నీకు నేను రాజును. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్తను అనేసి మరి ఆయన నిన్ను నన్ను ఆయనకు మరి రాణులుగా చేసుకుని ఉన్నారు. అంతేకాదు ఆయన మరి ఈ ఆదాముకు ఏవైతే మహిమ ప్రభావములు ఆయన ఇచ్చి ఉన్నారో, ఏవైతే అధికారాలు ఇచ్చి ఉన్నారో, వేటి మీద ఇచ్చి ఉన్నారండి? భూమి మీద, వాటి మీద, వీటి మీద, అన్నిటి మీద ఇచ్చి ఉన్నారు. కానీ నీకు ఆత్మ సంబంధమైన అధికారులు ఇచ్చి ఉన్నారండి. ఆత్మ సంబంధమైన అధికారులు ఏంటి చూడండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 9వ వచనం చూడండి. 1 పేతురు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును ఏం చేశారటండి? వంశము ఇశ్రాయేలును ఏం చేశారండి? ఆయన ఏర్పరచుకున్నారు. ఆ వంశంలో ఏం చేశారండి? ఆ వంశంలో మరి నిన్ను కలిపారు, చేర్చుకున్నారు, ఏర్పరచబడిన వారిగా ఆయన చేశారు. ఇదొక అధికారం అండి. ఎందరైతే తను అంగీకరించి ఉన్నారో వారందరినీ తన కుమారులుగా కుమారులకు అధికారం ఇచ్చి ఉన్నారండి. ఆయనకి ఏమి ఇచ్చి ఉన్నారండి? వాటి మీద, వీటి మీద, వాటి మీద అన్నిటిలో కూడా ఆయనకు కూడా ఇచ్చారండి. అధికారాన్ని ఇచ్చి ఉన్నారండి. ఆదాము గారికి అధికారాన్ని ఇచ్చి ఉన్నారు. నీకు కూడా ఏమిచ్చారు? మరి ఎవ్వరు ఇవ్వలేనటువంటిది మరి కుమారుడిగా అవుటకు అధికారం ఇచ్చి ఉన్నారు. ఆదాము గారికి ఇచ్చి ఉన్నారు. అది ఆయన ప్రథమ కుమారుడే. కానీ మరి నిన్ను యేసుక్రీస్తు వారి ద్వారా నీకు కూడా ఒక అధికారం ఏం చేశారండి? ఆయన ఇచ్చి ఉన్నారు, కుమారులుగా, కుమార్తెలుగా అవుటకు. ఇక్కడ పరిశుద్ధ ఏంటండి అది చూడండి, ఏర్పరచబడిన వంశం. ఏర్పరచబడినటువంటి వంశంలో నిన్ను నన్ను ఏం చేశారండి? చేర్చి ఉన్నారండి. ఇది యొక్క అధికారం అండి. మనం అనుకోవచ్చు ఆయనకి ఇచ్చారు అధికారాలు, కానీ కాదండి. దేవుడు పక్షపాతి కాదు. ఈ యొక్క ఆయనకి ఇచ్చినవి పోగొట్టుకున్నాడు. ఎవరు తీసుకున్నారండి? సైతాన్ తీసుకున్నాడు. కానీ నీకు నాకు ఇచ్చిన అధికారం ఏంటో తెలుసండి? ఆయన కుమారుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రిగా ఉన్న కుమారుని యొక్క సంబంధము ఎవరైనా తెంపివేయగలరండి? ఒక్కసారి జన్మించిన వాడికి తండ్రికి కుమారుడే, వాడి కుమారుడే. ఎవరు కూడా దాన్ని పోగొట్టగలరండి? కాదు, చేయలేరు. ఎవరు కూడా దాన్ని తెంపలేరు. అటువంటి అధికారమును ఆయన ఇచ్చి ఉన్నారు. ఆయనకి బిడ్డలుగా, తండ్రిగా ఆయన ఉంటూ ఆయన కుమారులు చేసి ఉన్నారు. రెండవది చూడండి, రాజులైన యాజక సమూహమును ఆయన ఏం పెట్టారండి? మహిమా ప్రభావములతో కిరీటం ఎవరు పెడతారండి? రాజు. హల్లెలూయా, హల్లెలూయా.
ఆదాము గారిని రాజుగా చేస్తే ఏం చేశారండి ఇక్కడ? రాజులైన యాజక సమూహము నిన్ను నన్ను కూడా ఏం చేశారండి? రాజుగా చేసి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. యాజకత్వం అనేది మరి ఎప్పుడైనా చెప్తాను యాజకుడు అంటే ఏంటో. మరి ఆయన యాజకుడైనా మరి రాజులైన యాజక సమూహం చేసి ఉన్నారు. నిన్ను నన్ను కూడా రాజుగా చేసి ఉన్నారు. హల్లెలూయా, అధికారం ఇచ్చి ఉన్నారు. ఇంకా పరిశుద్ధ జనము. మరి ఆదాముని ఎలా చేసి ఉన్నారండి? పరిశుద్ధంగా చేసి ఉన్నారు. ఆయన ఏ పాపముతో ఆయన చేయలేదు. నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నారండి? ఆయనకి ఇచ్చినటువంటి పరిశుద్ధత మరలా పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క పరిశుద్ధతను మరలా మనకి అనుగ్రహించి ఉన్నారు. హల్లెలూయా. మనమందరము కూడా ఎవరైతే హృదయ సంబంధమైనటువంటి మరి సున్నతి పొంది ఉన్నారో వారు పరిశుద్ధపరచబడి ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధ జనముగా చేసి ఉన్నారు. అవ్వ ఆదాము వారు పరిశుద్ధులుగా చేసి ఉన్నారు. అదే అధికారాన్ని ఈ యొక్క పరిశుద్ధతను నీకు నాకు కూడా ఇచ్చి ఉన్నారు. దేవుడు పక్షపాతి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది చూడండి తర్వాత, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. హల్లెలూయా. దేవుని సొత్తు అనగా చూడండి, ఒక మొబైల్ ఉన్నదంటే మరి ఆ మొబైల్ ఆయన దగ్గర తీసుకోవాలంటే నేను డైరెక్ట్గా తీసుకోగలనండి? ఆయన అనుమతి లేకుండా నేను చెయ్య కూడా వేయలేను. మరి దేవుని సొత్తు నీవు నేను ఆయన సొత్తు. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టునని దేవుడు చెప్పి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ఆయన సొత్తు అయి ఉన్నాము. ఎంతగా దేవుడు మనం ప్రేమించాడు అంటే తన కుమారుని మన కొరకు పంపించి మన పాపం నుండి విడిపించి ఆయన సొత్తుగా చేసుకొని ఉన్నారు. ఏ అధికారము అయితే పోగొట్టుకున్నారో మరి అదే అధికారం తీసుకురావటానికి ఆయన భుజం మీద రాజ్యభారం పెట్టి ఉన్నారు. హల్లెలూయా. ఆయనే కుమారుడు, ఆయనే యేసుక్రీస్తు, ఆయనే మన యొక్క రాజు. హల్లెలూయా. ఆ రాజు నీవు నేను ఇక్కడే ఉండిపోవట ఇష్టము లేదు. రాజు ఎక్కడుంటే అక్కడే ఉండాలి. కనుక ఆయన అంటున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన అంటున్నారు త్వరగా వచ్చున్నానంటే వెళ్ళటానికి మనం ఏమి చేయాలండి? సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. మీకు తెలుసు, బుద్ధి లేనికి కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు గురండి. మరి ఏం చేయాలండి? సిద్ధపడి ఉండాలి. ఆయన వస్తున్నారు అంటే ప్రభువా నేను కూడా రావటానికి సిద్ధంగా ఉన్నాను ప్రభువా. సిద్ధపాటు అవసరం. ఎప్పుడు వస్తారో తెలియదు. ఇది 2025 గడవబోతుంది. మరి వచ్చే సంవత్సరంలో ఆయన వస్తారో రేపు వస్తారో, ఆయన వచ్చినా రాకపోయినా ఉండండి, ఆయన వస్తారు. కానీ నీ రాకడ నీ పోకడ మాత్రము ఖాయమే. ఎవరన్నా జీవిస్తే 80, 90, 100, 150 సంవత్సరాలు చాలా ఎక్కువ. కానీ వెళ్ళవలసిన వారమే. మరి సిద్ధపాటు లేకపోతే ఆయన రాకడ వచ్చినా మన పోకడ జరిగినా మన స్థితి ఏముండాలి? మన స్థితి ఎక్కడ ఉందండి? మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. పరలోకంలో ఎలాగుంటారో పరిశుద్ధులుగా అదే విధంగా ఇక్కడ కూడా ఉండాలి. పరిశుద్ధంగా ఉండాలి. తోలన చేస్తే గనక అక్కడ వెలుగుగా ఉండాలి, ఇక్కడ వెలుగే ఉండాలి మన జీవితాల్లో. మరి అప్పుడే అక్కడ ఉండగలము. ఒకవేళ ఆయన తీసుకెళ్ళిపోయినా కానీ మరి చీకటి సంబంధాలుగా ఉంటే కనుక వెలుగును చూసి మనము తట్టుకోలేమండి. ఆ వెలుగులో ఉండలేము. కానీ మనం సిద్ధపాటు కలిగి ఉన్నవారమైతే ఆయన ఎలాగైతే మరి పరిశుద్ధుడు మనం కూడా ఏంటి ఆయనతోటి ఎత్తబడగలం. ఆయన మొదటిసారి వచ్చి ఉన్నారు 2025 సంవత్సరంలో, 2025 సంవత్సరాల క్రితము. రెండవసారి రాబోతున్నారు, ఎప్పుడూ తెలియదు. కానీ ఒకటి మాత్రము నిజము, ఆయన వస్తారు లేదా మనము వెళతాము. 2 కండిషన్లో కూడా ఏది అవసరమో తెలుసండి? సిద్ధపాటు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది రెడీగా ఉన్నారు? ఆయన వస్తే మేము వెళ్ళిపోతాం. ఆయన వస్తే వెళ్ళటానికి ఇష్టం లేదండి ఎవరికని. కాకి అంటండి, కాకి
అప్పటి వరకు నోవా తోడిన ఆవిడ ఎన్నేళ్ళండి బయటికి పెట్టిన తర్వాత వెళ్ళిపోయింది. ఏం చేసుకుంటూ పీనుగలు తినుకుంటూ బయట ఉంది. మళ్ళీ వెనక్కి రావటానికి ఇష్టపడలేదు. ఆయన పైనుండి నిన్ను నన్ను పంపించున్నారు, వెనక్కి అక్కడికే వెళ్ళాలి. కాకి వెళ్ళటానికి ఇష్టపడలేదు, వెనక్కి వెళ్ళటానికి ఇష్టం లేదు. కాకుడు పరలోకంలోనికి వెళ్ళటానికి ఇష్టపడకపోతే ఆయన వచ్చినప్పుడు ఇక్కడే విడిచిపెట్టబడిపోతారు. కనుక మనలో ఆతురత ఉండాలి. ప్రభువు వస్తే నేను వెళ్ళాలి. ఆయన మరి చాలా విషయాలు ఉన్నాయి, కానీ టైం అయిపోయింది కనుక నేను ముగిస్తాను. కనుక ఆయన వచ్చే త్వరలో రానే ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలండి, ఆయన మొదటిసారి వచ్చినారు, చేయవలనంత చేసి ఉన్నారు, రెండవసారి రాబోతున్నారు. కనుక ప్రభువుగా, రక్షకుడిగా, రాజుగా ఆయన వచ్చి నిన్ను నన్ను రాణిగా చేయటానికి తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. కనుక నీవు నేను ఏం చేయాలో తెలుసండి, ఏం చేయాలండి, సిద్ధపాటు కలిగి ఉండాలండి. సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎవరండి అహరోసు రాజుకి మరి భార్యగా అయింది? ఎస్తేరు. ఏం చేసిందండి, ఒకే రోజు తయారైపోతే ఆమెకి ఇష్టమైపోయిందండి. ముందుగానే మీరు ఆ రోజు చాలా రిహర్సల్ చేశారు, ఇది ప్రోగ్రామ్ చేశారు, ఒకే రోజు చేశారండి. వెనకాల సిద్ధపాటు మీరు నెల నుండో 2 నెలల నుండో మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు. అక్కడ వేయటానికి ఎలాగ వేయాలో మరి వెనకాల మీరు తయారు చేసి ఉన్నారు. ఆ విధంగా వేయాలి, అలాగని మీ జీవితాల్లో రిహార్సల్ ఉండాలి. ఆయన వస్తే మేము ఎలాగ ఉండాలి, ఏమేమి రాయబడి ఉన్నవి రిహార్సల్ చేసుకోండి. ఒకే రోజు ఎవరు సిద్ధపాటు అవ్వలేరు. మరి ఎస్తేరు ఇంచుమించు ఎన్ని నెలలండి, 6 నెలలు సిద్ధపాటు కలిగిన తర్వాత రాజు కొరకు వెళ్ళింది. నీ రాజు, నా రాజు ఇంత పరిశుద్ధుడైతే మనకు 6 నెలలు సరిపోతుందండి? సంవత్సరాలు దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఇచ్చి ఉన్నారు. కనుక అటువంటి సిద్ధపాటు కలిగి ఉండటకు మన రాజు బాలుడిగా వచ్చిన యేసును, మరి ఇప్పుడు బాలుడు గారు లేరు, కానీ ఆయన మరి తండ్రి యొక్క కుడి పార్శ్వన కూర్చుని ఉన్నారు. ఆయన నిన్ను నన్ను తీసుకువెళ్ళి తన కుడి పార్శ్వమున రాణులుగా చేయటానికి రెండవసారి ఇదిగో నేను త్వరగా వస్తున్నానని చెబుతున్నారు. కనుక ఆయన రాకడకు సిద్ధపాటు కలిగి ఉండటకు దేవుడు తన యొక్క ఆత్మ సహాయం మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.